విశాఖపట్నం పెందుర్తిలో దారుణం జరిగింది. అత్తను కోడలు పెట్రోల్ పోసి చంపింది. తన భర్తకు తనకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధల్లో కలుగు చేసుకుంటుందని అత్తపై కోడలు లలిత పగ పెంచుకుంది. పథకం ప్రకారం అత్త జయంతి కనకమహాలక్ష్మిని హత్య చేయాలని 2 రోజుల క్రితం బంక్ నుంచి కోడలు పెట్రోల్ తెప్పించుకుంది. తన మనవరాలితో ఆడుకుంటూ ఉండగా దొంగ పోలీసు ఆడుకుందామంటూ అత్త కాళ్ళు చేతులని చున్నీతో కట్టేసి కోడలు పెట్రోల్ పోసింది. పథకం ప్రకారమే పెట్రోల్ పోసిన వెంటనే పక్కనే ఉన్న దీపాన్ని అత్తపై విసిరేయడంతో ఆమెకు మంటలంటుకున్నాయి. అయ్యయ్యో అత్త మంటలో కాలిపోతోంది, ఎవరైనా వచ్చి కాపాడండి అంటూ రోదిస్తోన్న కోడలిని చూసి అంతా పరుగునొచ్చారు. అక్కడే ఉన్న మనవరాలు కూడా నానమ్మ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యి అత్త చనిపోయిందంటూ లలిత తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు కూడా మొదట అగ్ని ప్రమాదమనే కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారి దర్యాప్తులో కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో లోతుగా విచారించగా కోడలు తన నేరాన్ని అంగీకరించింది. అయితే చీటికి మాటికి అత్త చిరాకు పెడుతుండటంతో చివరకు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లుగా నిందితురాలు లలిత పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం పెద్దుర్తిలో దారుణం చోటు చేసుకుంది. అత్తను కోడలు పెట్రోల్ పోసి చంపేసింది. తన భర్తకు తనకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధల్లో కలుగు చేసుకుంటోందని ఆమెపై కోడలు లలిత పగ పెంచుకుంది. పథకం ప్రకారం అత్త జయంతి కనకమహాలక్ష్మిని హత్య చేయాలని 2 రోజుల క్రితమే బంక్ నుంచి కోడలు పెట్రోల్ తెప్పించుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, పోలీసు దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? కోడలి పైన అసలు ఎలా అనుమానం వచ్చింది? ఎలా ఛేదించారు పోలీసులు కేసుల్ని? అలాగే ఏ సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కనుక అసలు మానవీయ కోణం ఎక్కడికి వెళ్తుంది అన్న బాధ అయితే మాత్రం అందరికీ కలుగుతుంది. ఈ రోజు తాజాగా పెందుర్తిలో జరిగిన ఘటన చూస్తుంటే కనుక కోడలు లలిత అనే కోడలు అత్తని జయంతి కనకమహాలక్ష్మి అనే ఒక వృద్ధురాల్ని పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేసింది. అయితే దీనికి సంబంధించి వివరాలు కనుక చూస్తే కనుక మనం కుటుంబ వివాదాల కారణంగా అత్తకి కోడలికి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు అయితే ఉన్నాయి. దాంతో భర్త వేరే చోట ఉద్యోగం చేస్తే ఇక్కడ అత్త కోడలు మనవరాలతో కలిసి ఇక్కడ విశాఖ పెందుర్తిలో వాళ్ళంతా కూడా నివాసం ఉంటున్నారు. అయితే భర్త ఉద్యోగం పని మీద బయటకు వెళ్ళినప్పుడు అదే అదునుగా భావించి కోడలు పెట్రోల్ బంక్ నుంచి ముందస్తుగానే పథకం ప్రకారం పెట్రోల్ బాటిల్ తో తెచ్చుకొని ఇంట్లో పెట్టి పిల్లలతో మనవరాలతో అత్తని దొంగ పోలీసు ఆట ఆడదామని చెప్పి తనకి కళ్ళకి గంటలు కట్టి చేతులకి కూడా తాడులు కట్టి ఆమె పథకం ప్రకారం ఆమె మీద పెట్రోల్ విసిరి ఇంట్లో ఉన్న దీపం విసిరింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో ఆమె వేసిన కేకలతో స్థానికులు వచ్చి ఆమెను హెచ్చరిగా ప్రశ్నించడం జరిగింది. గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న వివాదాల నేపథ్యంలో కోడలను అనుమానిస్తూ స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే భర్తకి లలిత అత్త ఇంట్లో టీవీ పేలిపోయి తనకి మంటలు వ్యాపించి షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందింది తల్లి అని చెప్పి సమాచారం ఇచ్చింది. అయితే భర్త కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకి లలిత మీద ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికుల ఫిర్యాదు అటు కొడుకు అంటే ఎవరైతే మృతురాలు జయంతి కొడుకు కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకి పోలీసులు అయితే ప్రస్తుతం ఇది హత్య కేసు కింద నమోదు చేశారు. ఇంకా క్రూజ్ టీమ్స్ తో వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు విచారణలో ఆమె జరిగిందంతా ఒప్పుకుంది కోడలు లలిత. దీంతో మొదట ప్రమాదంగా భావించినప్పటికీ కూడా తర్వాత హత్య కేసుగా దాన్ని నమోదు చేసి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మృతురాలి మృతదేహాన్ని అయితే విశాఖ మార్చికి అయితే పంపించడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా
వివాదాలు ఉన్నాయని అనుకున్నాం. ఏదో రోజు రెగ్యులర్ గా అత్త కోడళ్ళ మధ్యన వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలే కానీ ఇంత ప్రాణాలు తీసుకునేంత వరకు వాళ్ళు వెళ్తారో అని అనుకోలేదంటూ కూడా వాళ్ళంతా కూడా రోధిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి అసలు ఏమనాలి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఎంత అమాయమైన ఘటనలు జరుగుతున్నాయి, మహిళలు ఇంత క్రూరత్వంగా హత్యలు చేసే స్థాయికి రావడం అనేది నిజంగా బాధాకరం అంటూ కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆమె మృతురాలు జయంతి అందరితోని చాలా స్నేహభావంగా ఉండే వ్యక్తి, ఎవరితోని పెద్దగా వివాదాలకు వెళ్ళదు. అయితే ఇంట్లో అత్త కోడళ్ళ మధ్యన చిన్న చిన్న తగాదాలు సహజమైనగా అనుకున్నాం కానీ ఇంత ప్రాంతాల వరకు వెళ్తాయని మాత్రం ఎవరిని కూడా భావించలేదని కూడా అంటూ ఉన్నారు. మొత్తానికి ఈ కేసు చూస్తే కనుక చిన్న కుటుంబ తగాదాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే అంశాలు హత్యల వరకు వెళ్ళినవి. ఇది చాలా బాధాకరమైన అంశం. అయితే ప్రస్తుతానికి కోడల మీద హత్య కేసుకి సంబంధించిన నమోదు చేసి కేసు అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే మాత్రం పోలీసులు కొనసాగిస్తున్నారు. అలాగే అదనపు సమాచారం కోసం కేసు టీమ్స్ నుంచి కూడా వివరాలు అయితే సేకరించారు. ప్రస్తుతం అత్త జయంతి మృతదేహం విశాఖ కేజీహెచ్ లో పోస్ట్ మార్టం కోసం అక్కడికి తరలించడం జరిగింది. మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి చూస్తే కనుక ఒక కుటుంబ వివాదం ఈ రోజు హత్య ఉదాంతాలకు వెళ్ళి ఒక తల్లి లేని పరిస్థితుల్లో పిల్లల్ని నెట్టేసింది. కుటుంబం మొత్తం కూడా విషాదంలోకి నెలకొన్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ విశాఖపట్నంలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ. ఏదైనా ఒకసారి